కన్యా రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో పరోపకార పరాయణత్వం అధికంగా కనిపిస్తుంది. మీ స్వంత ప్రయోజనాల కంటే ఇతరులకు ప్రయోజనాలను కల్పించడంలో మీ కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కూడా కొంతవరకు ఎక్కువగానే ఉంటాయి. విశేషించి ఈ సమయంలో చేసేటువంటి కృషిశీలత వలన నిద్రను కూడా కొంత జయించాల్సిన ఆవశ్యకత లేదా నిద్ర పట్టని పరిస్థితులు ఉంటుంటాయి. ఇలా నిద్ర పట్టని పరిస్థితులను జయించడం కోసం ముచ్చుకుందా అనే నామాన్ని జపిస్తూ నిద్రించినట్లయితే సుఖనిద్ర పడుతుంది. అదేవిధంగా గోవింద అనే నామాన్ని ఉచ్చరిస్తూ నిద్రించడం ద్వారా మీరు ఆ సమయాన్నంతని కూడా సద్వినియోగం చేసినటువంటి వారై ఎక్కువ ఆరోగ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. మీ క్రింది ఉద్యోగులు సేవకజన సహకారంతో మీరు కార్యాలను సకాలంలో పూర్తి చేయడం ద్వారా పై అధికారుల యొక్క ఆదరాన్ని పొందగలుగుతారు. అలాగే వ్యాపారస్తుల యొక్క సహాయ సహకారాలు మీకు అభివృద్ధినిచ్చేవిగా ఉంటాయి. అదేవిధంగా మీ ఆలోచనా శక్తి కూడా గంభీరంగా ఉంటూ రహస్యాలను బయటపెట్టకుండా అన్ని విషయాలను లోపలే ఆలోచించి సరైన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా మీ నిర్ణయ శక్తి కూడా ఎక్కువ మేలు చేసేదిగా ఉంటుంది. శత్రువులు మీకు అపకారం చేద్దాం అనుకోవడం వలన కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని జయించడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. భార్య తత్సంబంధీకులు వారితో మీ మాట తీరు కొంత కఠినంగా ఉండడం ద్వారా అభిప్రాయ భేదాలు అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. అందువలన ఆ అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడడం, సౌమ్యంగా ప్రవర్తించడం, వారికి ఉపకరించే విధంగా ప్రవర్తించటం, వీటి వలన ఆ బంధుత్వాలను అనుబంధాలను కాపాడుకోగలుగుతారు. నిద్రా సమయాన్ని సరిగా పాటించడం ద్వారా చక్కని నిద్రను పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఆ నిద్ర మీకు బాగా ఉపకరిస్తుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఇతరులకు కూడా మేలు చేసేవిగా ఉంటాయి కాబట్టి వారందరి నుంచి కూడా అనుకూలమైన భావనలు మీ యొక్క గౌరవాన్ని పెంపొందించేవిగా ఉంటాయి.